ప్రచారంలో భాగంగా కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కావాలని కారును పోరిన గుర్తులు కూడా కొని తెచ్చిండ్రు. ఒకటి ఇంకేదో 2-3 గుర్తులు కారు లెక్క కనబడేటి తెచ్చిండ్రు. నేను మా ఆడబిడ్డలందరినీ కోరుతా ఉన్నా, మీ ఇంట్లో ఉండే పెద్ద మనుషులకు సంజాయించండి. పైనుంచి రెండో గుర్తు కారు గుర్తు, ఎక్కడ చూసే అవసరం లేదు. రెండోది కారు గుర్తు, ఆ కారు గుర్తు మీద ఒత్తుడు కూడా నేర్పియండ్రి. ఎందుకంటే పాపం పెద్ద మనుషులు కిందికెళ్ళి చూస్తారు, కంటి చూపు చక్కగా ఉండదు, అందుకే ఇబ్బంది పడతారు. అందుకే దయచేసి 3 తారీఖు నాడు అంటే ఎల్లుండి మీరందరూ కూడా పెద్ద సంఖ్యలో పోలింగ్ లో పాల్గొని కేసీఆర్ గారు ప్రతిపాదించిన సిపిఐ సిపిఎం బలపరిచిన మీ ముద్దు బిడ్డ చూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించి శాసనసభకు పంపండి. మీ సమస్యల పరిష్కారం బాధ్యత నాది, జగదీష్ అన్నదని చెప్పి మళ్ళొక్కసారి తెలియజేస్తూ, నాకు హైదరాబాద్ లో మీటింగ్ ఉన్నది కాబట్టి నాకు పోయేందుకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి తెలియజేస్తూ, పెద్దలు మాట్లాడతారు. జగదీష్ రెడ్డి గారు, ఇంకా పెద్దలు సీతారాములు గారు, అదేవిధంగా జూలకంటి రంగన్ అందరు ఉన్నారు. వారి కోసం అందరూ కూడా దయచేసి ఓపికగా ఉండాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ. నేను ఇక మీరు అందరూ పిడికిల్లావటదాకా ఇడిచిపెట్ట. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే. థ్యాంక్ యూ. జై తెలంగాణ. పెద్దలు సిపిఎం రాష్ట్ర నాయకులు మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పెద్దలారా, సోదరి సోదరులారా, 3వ తేదీ నాడు జరిగేటువంటి ఉప ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు జాగ్రత్తగా ఆలోచించి కారు గుర్తు పైన టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ఉప ఎన్నిక బీజేపీ వాళ్ళు కావాలని వాళ్ళ రాజకీయ స్వార్థం కొరకు తీసుకొచ్చినటువంటి